హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. రైట్, పురావస్తు శాస్త్ర దిగ్గజం బీబీ లాల్ కన్నుమూత అనే ఒక కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇతను వచ్చేసరికి పురావస్తు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్గా చేస్తున్నారు. ఇతను రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఇతను వచ్చేసరికి సీనియర్ పురావస్తు శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బ్రజ్ బాసీ లాల్. ఇతన్ని మనం బీబీ లాల్ అని కూడా అంటాము. బ్రజ్ బాసీ లాల్ అని కూడా అంటాం జరిగింది. షార్ట్ ఫామ్లో మనం బీబీ లాల్ అని కూడా అంటాము. సో ఇతను వచ్చేసరికి 1968 నుంచి 1972 వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా చేస్తున్నారు. సో ఇతను రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. సో ఇతని గురించి మనం ఇంకా ఏం చెప్పవచ్చు అంటే, ఇతను దేశంలో ఉన్నటువంటి రామాయణ, మహాభారత ఇతిహాసాలతో ముడిపడి ఉన్న స్థలాలుగా భావిస్తున్న ప్రాంతాలలో బీబీ లాల్ బృందం జరిపిన తవ్వకాలు అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా కొన్నిసార్లు వివాదాలకు కూడా దారితీశాయని చెప్పవచ్చు. సో ఇతని యొక్క పరిశోధనలు వచ్చేసరికి మనము ఇండస్ సివిలైజేషన్ కానివ్వండి, లేకపోతే కాళీబంగన్ కానివ్వండి, లేకపోతే రామాయణం సంబంధించిన స్థలాల గురించి కానివ్వండి, లేదా మహాభారతం జరిగిన ప్రదేశాల్లో ఇతను తవ్వకాలు జరిపారు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇతని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, సో ఇతను వచ్చేసరికి యూపీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, యూపీ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. 1968 నుంచి 1972 వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి హెడ్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఇతనికి వచ్చేసరికి పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ 2 అవార్డ్స్ని ఇతను స్వీకరించడం జరిగింది. అదేవిధంగా మనం పద్మ విభూషణ్ వచ్చేసరికి పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చేసరికి ఇతనికి 2021లో స్వీకరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం పద్మభూషణ్ వచ్చేసరికి మనకి 2000 ఇయర్లో ఇతనికి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇతను వచ్చేసరికి మనము ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకి ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే, దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఢిల్లీలో ఉంటుంది. దీన్ని 1961 అంటే 1961లో స్థాపించడం జరిగింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను. అయితే ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఫస్ట్ వచ్చేసరికి మనకి అలెగ్జాండర్ కుమ్మింగ్హమ్ కునింఘమ్ అనే అతను ఫౌండర్గా ఉన్నారు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు. అట్ ద సేమ్ టైం ఈ అలెగ్జాండర్ కునింఘమ్నే మనము డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫస్ట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కూడా మనం చెప్పవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసరికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రజెంట్గా వచ్చేసరికి మనకి రీసెంట్గా ఆర్కియాలజీ సర్వే ఇండియాకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా మనకి విద్యా వైష్ణవి చెప్పేసి గారు ఆమె ఉన్నారు. వైద్యావతి అని చెప్పేసి మా డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. అంటే ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే, ఫస్ట్ వచ్చేసరికి బీబీ లాల్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. హీఈస్ ఏ రైటర్ అండ్ ఆర్కియాలజిస్ట్. ఇతను వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. 1968-1972లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా చేస్తున్నారు. ఇతనికి పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ అవార్డు 2 అవార్డ్స్ వరించడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు అయితేనేమో 2000 ఇయర్లో తీసుకోవడం జరిగింది. పద్మ విభూషణ్ అయితే 2021లో ఇతను ప్రదానం చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం స్టాటిక్ పార్ట్లో చెప్పుకున్నట్లయితే, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని 1961లో అలెగ్జాండర్ కుమ్మింగ్హమ్ అనే వ్యక్తి దీని యొక్క ఫౌండర్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం హీ ఈస్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఈమె ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి విద్యా వైద్యనాథ్ అని చెప్పేసి ఈమె ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, సరిహద్దుల్లో సైనిక స్థావరం
స్థావరానికి బిపిన్ రావత్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇతను మీ అందరికీ తెలుసండి. ఇతను మనకు ఫస్ట్ 3 దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇతను రీసెంట్గా తమిళనాడులో చనిపోవడం జరిగింది. 2021 డిసెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో ఇతను చనిపోవడం జరిగిందండి. సో ఇతను గుర్తుగా మనకి చైనా సరిహద్దులోని ఒక సైనిక స్థావరంతో పాటు ఒక కీలకమైన రహదారికి ఇతను పేరు పెట్టడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి LOC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాది రేఖ అని చెప్పేసి మనకి చైనాకి మధ్యలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లోహిత్ లోయని కిబీతు సైనిక స్థావరానికి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కిబీతు సైనిక స్థావరానికి రావత్ మిలిటరీ గారిసన్గా నామకరణం చేయడం జరిగింది. 22 కిలోమీటర్ల రహదారి కూడా రావత్ మార్గుగా నామకరణం చేయడం జరిగింది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 పాయింట్స్. వన్ ఈజ్ కిబీతు సైనిక స్థావరానికి రావత్ మిలిటరీ గారిసన్గా పేరు మార్చారు. వాలోంగ్ నుంచి కిబూతు మార్గానికి వచ్చే 22 కిలోమీటర్ల రహదారికి రావత్ మార్గ నామకరణం చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి లోహిత్ లోయ కానీ లేదా కిబూతు సైనిక స్థావరం కానీ ఏ స్టేట్లో ఉంది అని మనల్ని అడిగితే దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క మార్గం కానివ్వండి, ఈ సైనిక స్థావరం కానీ ఉండడం జరిగింది. మీకు తెలుసు ఈ బిపిన్ రావత్ గారికి 2022 గాను ఈ సంవత్సరంలో మనకి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. మొత్తం పద్మ విభూషణ్ అవార్డు ఈ సంవత్సరంలో 4 మెంబర్స్కి ఇచ్చారు. వాళ్ళల్లో వన్ ఆఫ్ ద రిసిపియంట్స్గా మనకి బిపిన్ రావత్ గారు ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇతను వచ్చేసరికి మనకి బిపిన్ రావత్ గారు గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ త్రివిధ దళాపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్. అసలు ఏం చేస్తారు, ఇతను రోల్స్ ఏంటి అని చెప్పేసి మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఎగ్జామ్లో వీళ్ళ యొక్క రోల్ ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఒకసారి మనం చూసినట్లయితే రైట్, భారత రక్షణ శాఖలో CDS, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అబ్రివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. CDSలో D అంటే ఏంటి అని కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది, లేకపోతే S అంటే ఏంటి కూడా అడగడానికి ఎక్కువగా ఛాన్స్గా ఉంది. అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తారు. ఏంటి ఆ బాధ్యతలు అంటే మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ద CDS ఆర్ రోల్ అని చెప్పేసి అడగవచ్చు, లేదా విచ్ ఈస్ బిలాంగ్స్ టు ద CDS రోల్ అని అడగవచ్చు. అంటే ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో మనకి 3 దళాధిపతి యొక్క రోల్ ఏంటి, అతను చేసే పని ఏంటి అని చెప్పేసి కింద ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అట్లా చూసుకున్నట్లయితే సైనిక వ్యవహార శాఖకు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. పాయింట్ నెంబర్ 1, సైనిక వ్యవహారాల శాఖకు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కమిటీలో అధ్యక్షులుగా కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైం త్రివిధ దళాల విషయంలో రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుడిగా కూడా ఉంటారు. 4th వన్, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ సభ్యుడిగా CDS వ్యవహరిస్తారు. ఈ 4 పాయింట్స్ మీరు ఒకసారి నోట్స్ చేసుకోవాలండి. CDS వ్యవహరిస్తారు. అదేవిధంగా మనకి 5th పాయింట్ వచ్చేసరికి సైనిక సంస్కరణలో భాగంగా థియేటర్ కమాండ్లను సృష్టించే గురుతర బాధ్యత కూడా CDSకే అప్పగించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ రోల్స్ ఆఫ్ CDS, చీఫ్ ఆఫ్ డిఫెన్స్. ఒకసారి మనం చూసుకున్నట్లయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, వీరి యొక్క మెయిన్ పనులేంటి, ఇతను చేసే టాస్క్ ఏంటి అంటే సైనిక వ్యవహారాల శాఖకు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీలో ప్రెసిడెంట్, అధ్యక్షులుగా ఉంటారు. త్రివిధ దళాల విషయంలో రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుడుగా ఉంటారు. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తారు. అదేవిధంగా సైనిక సంస్కరణలో భాగంగా థియేటర్ కమాండ్లను సృష్టించే గురుతర బాధ్యత కూడా CDSకి అప్పగించడం జరిగింది. సో ఇతను చనిపోవడం వల్ల ప్రజెంట్ ఈ పోస్ట్ వేకెన్సీగా ఉందండి. ఇంకా కొత్త వ్యక్తిని ఎవరిను కేంద్ర ప్రభుత్వం నియమించలేదు. సో ఇది ఎందుకు వచ్చిందంటే మనకి బిపిన్ రావత్ గారి యొక్క పేరుని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కితూబీ సైనిక స్థావరానికి, అక్కడ ఉన్నటువంటి ఒక రహదారికి పేరు పెట్టడం వల్ల ఈ న్యూస్ వార్తల్లో వచ్చింది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో బిపిన్ రావత్ గారు హీ ఫ్రమ్ ఉత్తరాఖండ్, అంటే ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి, ఉత్తరాఖండ్ స్టేట్ సంబంధించిన వ్యక్తి అండి. సో తమిళనాడులో చనిపోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిపిన్ రావత్ అండ్ CDS. నెక్స్ట్ వన్ రైట్, రాజ్యసభ సభ్యునిగా జమ్మూ కాశ్మీర్ నేత గులాం అలీ అని చెప్పేసి మనకి కరెంట్ ఈవెంట్గా ఉంది. చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన ముస్లిం నేత గులాం అలీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నామినేట్ సభ్యుల కేటగిరీలో రాజ్యసభకు ఎంపిక చేశారు.
వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రాజ్యాంగంలోని అధికరణ 80 అంటే 80 సబ్ క్లాస్ ఏ కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేపట్టారు. వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక నామినేటెడ్ సభ్యుడు పదవీ విరమణ కారణంగా ఖాళీ అయిన స్థానాన్ని గులాం అలీతో భర్తీ చేసినట్లు తెలిపింది. సో మనకి రాజ్యసభకు మొత్తం 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయడం జరుగుతుందండి. అయితే ప్రజెంట్ ఈ 12 మెంబర్స్లో గాను ఆల్రెడీ 9 మెంబర్స్ ఉన్నారు. 10th మెంబర్గా అంటే 10వ వ్యక్తిగా గులాం అలీని ప్రెసిడెంట్ ముర్ము గారు ఏ ఆర్టికల్ ప్రకారం నియమించవచ్చు అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడగడం కూడా జరుగుతుంది. ఆర్టికల్ ఈజ్ 80 సబ్ క్లాస్ 1A. ఈ ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేయడానికి ప్రెసిడెంట్ గారికి హక్కులు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పాలిటీ పరంగా మనం ఇది బాగా చదువుకోవాలి. సో మొత్తం వచ్చేసరికి ప్రజెంట్ 12 మంది సభ్యులకు గాను గులాం అలీ అయిన 10 ఆయనగా ఉన్నారు. ఇక 2 వేకెన్సీస్ 2 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనల్ని అప్కమింగ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఏ ఆర్టికల్ ప్రకారము రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు అంటే దట్ ఈస్ ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 1 సభకి నామినేట్ చేస్తారు. అదేవిధంగా మనం లోక్సభ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే సో లోక్సభలో ప్రెసిడెంట్ గారు లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేస్తారు అని మనం చెప్పుకుంటాం. కానీ దీనిని 2020 అంటే 2020 జనవరి నుంచి అబాలిష్ చేయడం జరిగింది. సో 104th సో 104వ అమెండ్మెంట్ ద్వారా సో యాక్ట్ 2019 యాక్ట్ ద్వారా సో 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏవైతే లోక్సభకి 2 మెంబర్స్ నామినేట్ చేస్తారో దాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఇప్పుడు లోక్సభకు ఎటువంటి సభ్యులను ప్రెసిడెంట్ గారు నామినేట్ చేయరు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓన్లీ ఒక రాజ్యసభకు మాత్రమే 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. ఆ 12 మెంబర్స్లో 10వ వ్యక్తిగా గులాం అలీని జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి నామినేట్ చేయడం జరిగింది. ఇక 2 పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి. సో ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారంటే దట్ ఈస్ 80వ ఆర్టికల్ ప్రకారము రాజ్యసభకు నామినేట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలిటీ పరంగా మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో 20 లక్షల కోట్ల విలువైన యూనికార్న్స్. ఓకేనండి. అంటే దేశంలో అత్యంత విలువైన అంకుర సంస్థల సంఖ్య శరవేగంగా పెరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అంటే దేశంలో 100కు పైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 107 ఉన్నాయండి. ఓకేనా. అంటే ఈ నెంబర్ కాన్స్టెంట్ కాదు. మీరు ఈ వీడియో చూసే నాటికి 107 ఉన్నాయి. రేపు ఎల్లుండు లేకపోతే నెక్స్ట్ మంత్ ఇవి పెరుగుతూ ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రజెంట్ ఒకసారి అప్డేట్ అవ్వండి. ప్రజెంట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎన్ని ఉన్నాయి అని. ఇది కాన్స్టెంట్ కాదు. అట్ ప్రజెంట్ అయితే 107 ఉన్నాయి మొత్తం యూనికార్న్స్. ఏవైతే స్టార్టప్స్ చిన్న కంపెనీస్ ఉన్నాయో లైక్ బైజూస్ కానివ్వండి, జొమాటో కానివ్వండి, ఓయో కానివ్వండి, ఇలాంటి అన్నిటిని మనము యూనికార్న్స్ అంటే అంకుర సంస్థలు అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో వీటి పరంగా చూసుకుంటే ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళినట్టయితే యూనికార్న్స్ గురించి చూడండి. నేడు ప్రపంచంలో అత్యధిక అంకుర సంస్థల దేశాలలో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. చైనా తర్వాత స్థానంలో ఉంది. భారత్దే 3rd ప్లేస్. సో మనం $100 కోట్ల విలువైన అంకుర సంస్థల్లో యూనికార్న్ అంటారు. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏవైనా 100 కోట్లు లేదా 8 మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 8,000 కోట్లు వాటి యొక్క మూలధనం ఉన్న సంస్థలను యూనికార్న్ అని చెప్పేసి అంటారు. సో ఎక్కువగా యూనికార్న్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే దట్ ఈస్ అమెరికా. 2nd ప్లేస్ చైనా, 3rd ప్లేస్ ఇండియా. సో బ్రిటన్ ఉండేది. ఆ బ్రిటన్ని అధిగమించి మనం 3rd ప్లేస్కి వచ్చాము. మొత్తం వచ్చేసరికి చూసినట్లయితే మనము ఇది 2021 నాటికి కొత్తగా 44 యూనికార్న్ అవతరణకు 2021 డిసెంబర్ కల్లా భారత్లో మొత్తం యూనికార్న్ల సంఖ్య 83కు చేరింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 107 ఉన్నాయండి ఇండియా మొత్తంలో. చూసినట్లయితే మనము బ్రిటన్ను 3వ స్థానం నుండి తప్పించి భారత్ ఆ స్థానానికి ఎదిగింది అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. సో యూనికార్న్ల తర్వాత మనము గజేల్ అని,
చీతా అంకుర సంస్థలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. సో మీకు తెలిసింది యూనికార్న్స్ ఒకటే. ఇవి గజేల్ అంటే ఏంటి, చీతాస్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనం రైట్ అంటే 2000 సంవత్సరం తర్వాత ప్రారంభమయ్యి 2000లో యూనికార్న్ స్థాయి ఎదిగే సామర్థ్యం ఉన్న సంస్థ అంకుర సంస్థను గజేల్ అంటారు. అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడినటువంటి కంపెనీస్ 2 ఏళ్లలో యూనికార్న్ హోదా సాధించాలి. అలాంటి వాటిని మనము గజేల్ అని చెప్పేసి అంటామండి. ఆ తర్వాత ఉన్నటువంటి స్థానాలని చీతాస్ అని చెప్పేసి అంటారు. సో ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గజేల్ అంటే ఏంటి, చీతాస్ అంటే ఏంటి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ప్రజెంట్ అయితే అంకుర సంస్థలు మొత్తం ఇండియాలో 107 ఉన్నాయి. అంకుర సంస్థల్లో ఫస్ట్ కంట్రీ చైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి యుఎస్ఏ అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో మనం ఉన్నాము. సో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటి అంటే మొత్తం దేశంలో 20 లక్షల కోట్ల విలువైన యూనికార్న్లు ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, యూనికార్న్స్. నెక్స్ట్ వన్, ఇది మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ప్రముఖంగా హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, అండర్-17 వరల్డ్ కప్ విమెన్ వరల్డ్ కప్ వచ్చేసరికి హోస్టెడ్ సిటీ లోగో అన్వీల్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. చూసినట్లయితే ఒడిషా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు లాంచ్ ద ఫిఫాస్ అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్, అండర్-17 వరల్డ్ కప్. ఈ ట్రోఫీ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్లో జరగబోతుంది, అక్టోబర్లో. సో మనకి ఇండియాలో వచ్చేసరికి ఒడిశాలో జరగబోతుంది, గోవా అండ్ మహారాష్ట్ర హోస్టెడ్ ప్లేసెస్గా ఉన్నాయి. సో ఇనాగరల్ మ్యాచ్ అయితే మాత్రం మనకు ఒడిశాలో లాంచ్ చేయడం జరుగుతూ ఉందని చెప్పారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రీత్యా నెక్స్ట్ ఈవెంట్స్ ఎక్కడ జరగబోతున్నాయి, 2025లో ఉమెన్ వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహిస్తున్నారండి. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ T20. సో 2025లో ఇండియాలో జరగబోతుంది. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్-17 వరల్డ్ కప్ నెక్స్ట్ మంత్ ఎక్కడ జరగబోతుందంటే ఇండియాలో జరగబోతుంది. ఇండియాలో ఏ ప్లేస్లో జరగబోతుందో దట్ ఈస్ ఒడిశా, గోవా అండ్ మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ రైట్, ఇవి చూసుకున్నట్లయితే సాంకేతిక సాయము ఉత్పత్తికి ఊతం అని చెప్పేసి ఎడిటోరియల్ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ ఆర్టికల్ చూసినట్లయితే మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మన ఎస్ఐన్ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మంచి కొంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉందండి. ఈ ఆర్టికల్లో చూసినట్లయితే నోయిడాలో అంటే ఉత్తరప్రదేశ్ దగ్గర నోయిడాలో ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు 2022 వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు 2022ను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సు 1974లో న్యూఢిల్లీలో జరిగింది. అంటే ఆఫ్టర్ 48 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన ఇండియా దీన్ని హోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇదేంటంటే భవిష్యత్తులో పాలకు ఏర్పడే గిరాకీని సమర్థంగా తీర్చిదిద్దడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది అని చెప్పారు. సో ఇది వచ్చేసరికి మనకి ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు దట్ ఈస్ హెల్డ్ ఇన్ నోయిడా, ఉత్తరప్రదేశ్. సో ఈ సదస్సులో ఏం డిస్కస్ చేస్తారు అంటే పాలకు సంబంధించి పాల ఉత్పత్తులు ఎలా జరగాలి, పాలు యొక్క క్వాంటిటీస్ ఎలా ఉండాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఫ్యూచర్లో పాలు ఎంత ఉపయోగపడతాయి, ఇలాంటివన్నీ ఈ సదస్సులో డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ సదస్సు వచ్చేసరికి మనకి 2021లో డెన్మార్క్లో జరిగింది, 2022లో ఇండియాలో జరగబోతుంది, నెక్స్ట్ 2023లో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి చైనాలో జరగబోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్, ఇవి బాగా చూసుకోవాలి. ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు 2022 ఎక్కడ జరిగింది అని చెప్పేసి మనం అడగవచ్చు. దట్ ఈస్ నోయిడా, ఉత్తరప్రదేశ్, ఇండియాలో జరిగింది. నెక్స్ట్ సదస్సు ఎక్కడ జరగడానికి ఛాన్స్ ఉంది అంటే ఆల్రెడీ డిక్లేర్డ్ అండి, దట్ ఈస్ చైనాలో ఉంది 2021లో. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందంటే దట్ ఈస్ డెన్మార్క్. ఇది ఒకసారి చూసుకున్నట్లయితే ఇది చూడండి ఒకసారి, ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు 2022ను
పిఎం మోడీ ప్రారంభించారు. సో ఈరోజే ప్రారంభించారండి. 1974 సంవత్సరంలో న్యూఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. సుమారు 50 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. సో అంతర్జాతీయ స్థాయిలో డైరీ రంగానికి ప్రాతినిధ్యం వహించడానికి 1903 సంవత్సరంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ 1903 సంవత్సరంలో బెల్జియంలో అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ను ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ 1903లో బెల్జియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అసలు ఇది ఏం చేస్తుంది? అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇదేంటంటే సహజ వనరులను రక్షిస్తూ డైరీ రంగంలో ఆధారపడిన వారిని జీవన ఉపాధి కల్పిస్తూ పోషకాహార లభ్యతను పెంచేందుకు ఐడిఎఫ్సి కృషి చేస్తుంది. అంటే ప్రపంచంలో పాల ఉత్పత్తులను సురక్షితంగా స్థిరంగా ఉన్నాయని నిర్ధారించడానికి సరైన విధానాలను కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ అనేది రూపొందిస్తుంది. చూసినట్లయితే మొత్తం ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 43 ఉన్నాయి. ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మొత్తం 43 సభ్య దేశాలుగా ఈ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్లో ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ అంటే 2021లో ఈ యొక్క ప్రపంచ పాడి పరిశ్రమల సదస్సు ఎక్కడ జరిగిందంటే డెన్మార్క్లో జరిగింది. ప్రజెంట్ ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుందంటే దట్ ఈజ్ నోయిడా ఇండియాలో జరగబోతుంది. నెక్స్ట్ 2023లో ఎక్కడ జరగబోతుందంటే చైనాలో జరగబోతుంది అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఇంకొంచెం మనం సైన్స్ పరంగా చూసినట్లయితే మనకు పాలల్లో ఉండే విటమిన్స్ ఏంటి అని కూడా ఈ ఆర్టికల్ నుంచి మనం తీసుకోవచ్చు. సో సైన్స్ పరంగా చూసినట్లయితే పాలల్లో ఉండే విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ ఏ ఉంటుంది, డి ఉంటుంది, B12 ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విటమిన్లు పాలల్లో ఉండే విటమిన్స్ ఏంటి అని చెప్పేసి కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగింది. ఏ, డి, B12 అనే విటమిన్స్ పాలల్లో ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం మిల్క్ ప్రొడక్షన్లో బాగా ఉత్పత్తి చేస్తుంది అంటే దట్ ఈస్ ఇండియా. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మనకి అమెరికా ఉంది. అంటే 2021 లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో అనేది ఇయర్కి మారిపోతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే మిల్క్ ప్రొడక్షన్లో ఎక్కువ ఫస్ట్ కంట్రీ ఏ కంట్రీ ఉందంటే దట్ ఈస్ ఇండియా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి యునైటెడ్ స్టేట్స్ ఉందండి. సో లాస్ట్ టైం గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటి అంటే ప్రపంచంలో గోధుమను పండించడంలో భారత్ ఎన్నో స్థానంలో ఉందని అడగడం జరిగింది. గోధుమ వీటిని ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మిల్క్ ప్రొడక్షన్లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉందంటే దట్ ఈస్ ఇండియా. వీటిలో వచ్చేసరికి మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాము. ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం చైనా ఉంది. బాగా గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రపంచ పాడి పరిశ్రమల సదస్సు 2022. మొత్తం 43 కంట్రీస్ ఉంటాయని, ఇది బెల్జియంలో ఉంటుందని, 1903లో ఉంటుందని, ఇవి ఆబ్జెక్టివ్ టైప్లో మీరు బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పూర్తిగా ముఖాన్ని కప్పే శిరస్త్రాలనే ధరించాలి. రహదారి భద్రతపై WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొత్త మార్గదర్శకాలు అని చెప్పేసి ఈ కరెంట్ అఫైర్ వార్తల్లో ఉందండి. సో ఓవరాల్గా ఏం లేదులే కానీ ఇది చూసినట్లయితే 2030 నాటికి అంటే 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో ఇప్పుడున్న మరణాలు అంటే రోడ్డు ప్రమాదాలను 50% అంటే 50% తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందండి. సో ఇంకొకసారి మనం చూసినట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారము లాస్ట్ ఇయర్ వచ్చేసరికి అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగిన జాబితాలో మొత్తం దాదాపుగా రఫ్గా 150,000 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఆ 150,000 కేసుల్ని మనం 2030 నాటికల్లా అంటే 50% రోడ్డు ప్రమాదాలను నివారించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. సో లాస్ట్ ఇయర్ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవించిన స్టేట్ ఏంటి అని ఎగ్జామ్లో కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో దట్ ఈస్ తమిళనాడు. అంటే తమిళనాడు ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి మినిస్ట్రీ చెప్పారండి. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పారు. సో 2030 నాటికి 50% మనం రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం మనం 2030 నాటికే మలేరియా ఎరాడికేషన్ సో మలేరియా అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి కూడా మనం టార్గెట్గా పెట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి మొత్తం 17 ఉంటాయండి. ఇవి కూడా 2030 కల్లా సాధించాలి అని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్.
చూడండి ఒకసారి 2030 నాటికల్లా రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించడం ఒకటి, మలేరియా ఫ్రీ చేయడం ఒకటి, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి కదా, వాటిని కూడా మనము సాధించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం. ఇలాంటివి ఏమైనా టార్గెట్గా ఉంటే అవి కంపల్సరీగా ఎగ్జామ్లో రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుందండి. లాస్ట్ టైం మనం వీడియోలో క్షయ వ్యాధి, టీబీ వ్యాధి, దీన్ని ఎప్పటికల్లా నివారించాలని టార్గెట్ పెట్టుకున్నాము 2025 నాటికి. అట్ ద సేమ్ టైం 2025లో మీకు ఇండియా ఎకానమీ అనేది 5 ట్రిలియన్ ఎకానమీగా ఉండాలని కూడా చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం మనం పెట్రోల్లో ఇథనాల్ని 20% కలిపే టార్గెట్ని 2025 నాటికి పెట్టుకున్నాం. ఇవన్నీ అట్ ద సేమ్ టైం మనకు ఎయిర్పోర్ట్స్, కొత్తగా 220 ఎయిర్పోర్ట్స్ని మనం ఇండియాలో కట్టాలని చెప్పేసి కూడా 2025కి టార్గెట్గా పెట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆగస్ట్ 15th మోడీ గారు ఏం చెప్పారంటే ప్రజెంట్ ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ, కానీ రాబోయే ఇంకొక 20 సంవత్సరాల్లో అంటే 2047 కల్లా ఇండియా డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందాలి, దానికి ప్రజలంతా సహకరించాలి అని పిలుపునిచ్చారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పాయింట్ ఈజ్ ఇండియా అనేది ఎప్పుడు ఏ ఇయర్ని టార్గెట్గా బేస్ చేసుకుని డెవలప్డ్ కంట్రీగా చేయాలని చెప్పేసి మోడీ గారు సంకల్పించారు అని అడుగుతారు. దట్ ఈస్ 2047, 2047 కల్లా ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. డెవలపింగ్ కాదండి, డెవలప్డ్, అభివృద్ధి చెందుతున్నా అనేది మనం మర్చిపోతాం. అభివృద్ధి చెందింది అని చెప్పేసి మనం 2047 కల్లా టార్గెట్ పెట్టుకున్నాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ టార్గెట్స్ అనమాట, ఇండియా టార్గెట్స్. నెక్స్ట్ వన్, రైట్, ఇది చూసినట్లయితే ఆసియా కింగ్ లంక, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో పాకిస్తాన్ మీద వీళ్ళు గెలిచారు, శ్రీలంక వాళ్ళు. ఇది ఒకసారి చూసినట్లయితే మనం T20 అంటే ఏషియన్ కప్లో వచ్చేసరికి మనకు ఏషియన్ కప్లో శ్రీలంక గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది. ఎక్కడ జరిగింది అంటే ఈ మ్యాచ్ వచ్చేసరికి మనకి దుబాయ్లో జరిగింది. ఏదైనా ఒక మ్యాచ్, ఒక టోర్నమెంట్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎక్కడ జరిగింది, ఈ 3 ఖచ్చితంగా చదువుకోవాలండి. ప్రజెంట్ ట్రెండింగ్లో అవి అడుగుతూ ఉన్నారు. రీసెంట్గా ఏషియన్ కప్ శ్రీలంక గెలిచింది కదా పాకిస్తాన్ మీద. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఫైనల్ మ్యాచ్ అని కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. దట్ ఈస్ దుబాయ్లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏషియా కప్ అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్, మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం ఇప్పటి వరకు ఎక్కువగా T20లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇండియాలో అంటే దట్ ఈస్ కోహ్లీ, విరాట్ కోహ్లీ అని కూడా చెప్పుకోవడం జరిగింది. సో సెంచరీస్ పరంగా చూసుకుంటే వన్డేలు ఎక్కువ సెంచరీలు చేసిన వ్యక్తి ఎవరంటే సచిన్ టెండూల్కర్ గారని మనం చెప్పుకున్నాం. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు రికీ పాయింటింగ్ అని, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోహ్లీ, ఇద్దరు షేర్ చేసుకుంటున్నారని కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసరికి అప్కమింగ్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏషియన్ కప్ రీసెంట్గా ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారని చెప్పేసి కూడా అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్, రైట్, ఇది చూసినట్లయితే ఈరోజు హిందూ పేపర్లో 3rd Stealth Frigate of the Project 17A తారాగిరి, ఓ షిప్ పేరండి ఇది, తారాగిరి లాంచ్డ్ ఇన్ ముంబై అని చెప్పేసి ఈ ఆర్టికల్ చూడొచ్చు. సో ఇది చూసినట్లయితే తారాగిరి ద 3rd Stealth Frigate ఆఫ్ ది ప్రాజెక్ట్ 17A అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2015లో ప్రాజెక్ట్ 17A అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగిందండి 2015లో. సో 2015లో ప్రారంభించడం జరిగింది. సో ఈ 17 ప్రాజెక్ట్ ఏ కింద మొత్తం 7 వార్ షిప్స్ని, ఏవైతే ఈ వార్ షిప్స్ ఉన్నాయో ఇలాంటి 7 తయారు చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుంది. సో దాంట్లో ఆల్రెడీ ఒకటి నీలగిరి అని చెప్పేసి, నీలగిరి షిప్ అని చెప్పేసి కూడా లాంచ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లే ఉదయగిరి. సో ఈ 3ని ప్రజెంట్ ప్రారంభించడం జరిగిందండి, లాంచ్ చేశారు, అంటే పనులు పూర్తయినాయి. ఇది వచ్చేసరికి 2024లో, 2 వచ్చేసరికి ఈ షిప్స్ మొత్తం
2024 నాటికి మేము ట్రయల్స్ వేస్తాము, అంటే సీలోకి సముద్రంలోకి వదిలేసి మనం ట్రయల్స్ వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో మూడోది ఏంటంటే రీసెంట్గా వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇవి ఎక్కడ చేస్తాము అంటే ముంబైలో చేస్తాము. ముంబైలో ఎక్కడ చేస్తాము అంటే మజ్గాన్ డాక్ యార్డ్ షిప్ బిల్డర్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ 7 షిప్స్ కానీ కోల్కతాలో అండ్ ముంబైలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. దాంట్లో ఇప్పుడు మనం థర్డ్ది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలి బాగా, తారాగిరి షిప్ దట్ ఈస్ ముంబై అని చెప్పేసి మీరు చెప్పుకోవాలి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ 17 కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం 25,700 కోట్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది, 25,700 కోట్లను ఖర్చు పెట్టడానికి ప్రణాళిక రూపొందించుకుందనమాట. సో మొత్తం ఈ 17 షిప్స్ని తయారు చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది? 25,700 కోట్లను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. సో మొత్తం 7 ఆల్రెడీ 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ నీలగిరి షిప్స్, సెకండ్ వన్ ఈజ్ ఉదయగిరి. ఇవి వచ్చేసరికి మనకి ఇది లాస్ట్ ఇయర్లోనేనండి, మేలోనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. సో 2024 అంటే 2024 కల్లా వీటి యొక్క ట్రయల్స్ అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి 2025 నాటికి, ఏది ఈ తారాగిరి అనేది 2025 నాటికి మేము డెలివరీ చేస్తాము అని చెప్పేసి కూడా ఈ మజ్గాన్ డాక్ యార్డ్ షిప్ బిల్డింగ్ వారు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇవి గుర్తుంచుకోవాలి. ఇది మూడోదండి, మొత్తం 20,000 కోట్లు దీనికి ఖర్చు వేస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి స్కోప్ ఏంటంటే ప్రాజెక్ట్ 17 కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఎన్ని షిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని టార్గెట్గా పెట్టుకుందని అడగవచ్చు, లేదా ఈ 7 షిప్స్ గాను మొత్తం ఎంత ఖర్చు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుందని చెప్పొచ్చు, లేదా రీసెంట్గా థర్డ్ షిప్ ఏంటి అని చెప్పేసి కూడా అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తారాగిరి ప్రాజెక్ట్ 17A. సో నెక్స్ట్ వన్ రైట్, ఇవి చూసుకున్నట్లయితే క్రీడలకు సంబంధించి యుఎస్ ఓపెన్లో స్వైటెక్ పట్టేసింది అని చెప్పేసి ఒక ఆర్టికల్, ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది. సో యుఎస్ ఓపెన్ ఈమె స్వైటెక్ గెలిచింది, పోలాండ్కి సంబంధించింది, పోలాండ్ కంట్రీకి సంబంధించిన ఈమె ఎవరి మీద గెలిచింది అంటే దట్ ఈస్ జాబేర్. సో వచ్చేసరికి మనకి జాబేర్, ఇది వచ్చేసరికి స్పానిష్, ఇది వచ్చేసరికి సారీ అండి తునీషియా కంట్రీ. సో మనం ఎప్పుడైనా సరే ఆస్ట్రేలియా ఓపెన్ కానివ్వండి, లేకపోతే ఫ్రెంచ్ ఓపెన్ కానివ్వండి, లేకపోతే వింబుల్డన్ కానివ్వండి, లేదా యుఎస్ కానివ్వండి, ఏవైనా జరిగినప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉమెన్స్ సింగిల్ అడుగుతారు, మెన్స్ సింగిల్ అడుగుతారు, విమెన్స్ డబుల్ అడుగుతారు, మెన్స్ డబుల్ అడుగుతారు, మిక్స్డ్ డబుల్స్ అడుగుతారు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకుంటే ఓన్లీ మీరు సింగిల్స్ మాత్రమే చదువుకోవాలి. విమెన్ సింగిల్ ఎవరు, మెన్స్ సింగిల్ ఎవరు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని తెలుసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క కంట్రీస్, అంటే ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఎగ్జామినర్ ఎలా అడగడానికి స్కోప్ ఎక్కువ ఉందంటే రీసెంట్గా యుఎస్ ఓపెన్ని స్వైటెక్ గెలిచింది, అయితే ఎవరి మీద గెలిచింది అని అడుగుతారు. సోనా అంటే ఓడిపోయిన ఆమెను బాగా గుర్తుంచుకోవాలండి. జాబేర్ ఈమె తునీషియా కంట్రీకి సంబంధించిన ఆమె. సో ఈమె వచ్చేసరికి పోలాండ్కి సంబంధించిన ఆమె. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేపు మెన్స్ రాబోతుంది, ఆల్రెడీ వచ్చింది, రేపు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ యొక్క యుఎస్ కానివ్వండి, ఆస్ట్రేలియా ఓపెన్స్ కానీ వీటి గురించి కొంచెం మనము చూసినట్లయితే రైట్, ఇది ఒకసారి చూడండి. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అని చెప్పి చూసినట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, సెకండ్ వచ్చేసరికి ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, థర్డ్ వచ్చేసరికి వింబుల్డన్, దీన్ని యూకే గ్రాండ్ స్లామ్ అని కూడా అంటారనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి యుఎస్ ఓపెన్ అని. ప్రజెంట్ ఇది జరిగింది, దీనికి స్వైటెక్ గెలిచారు. ఓకేనా, పోలాండ్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఇది మనం స్వైటెక్ పోలాండ్కి సంబంధించి ఎవరి మీద గెలిచారు, జాబేర్ తునీషియా మీద గెలిచారు. సో ఇదనమాట. అయితే మనకు స్టాటిక్ పార్ట్గా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సిలో కానివ్వండి, సిజిఎల్లో కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్లో కానివ్వండి, లేదా ఢిల్లీ పోలీస్లో కానివ్వండి, లేదా జీడీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీలో కానివ్వండి, వీటి మీద ఖచ్చితంగా అడిగితే 1 or 1 బిట్ ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంది. సో ఎలా అడుగుతారు చూస్తుండే ఒకసారి, అంటే ఆర్డర్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్, అంటే
ఈ యొక్క ఓపెన్స్ అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఎలా జరుగుతాయి అంటే ఆర్డర్ ఆఫ్ పెట్టండి, అసెండింగ్ ఆర్డర్లో జత చేయండి అని చెప్పేసి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినాయి. అంటే జిగ్జాగ్గా ఇచ్చేసి ఫస్ట్ ఏ జరుగుతుంది, ఆస్ట్రేలియా జరుగుతుందా, ఫ్రెంచ్ జరుగుతుందా, వింబుల్డన్ జరుగుతుందా, యుఎస్ జరుగుతుందా అని అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియా జరిగిద్ది జనవరి ఫిబ్రవరి మంత్లో జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసరికి మే జూన్లో జరుగుతుంది. వింబుల్డన్ వచ్చేసరికి జూన్ జూలైలో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ వచ్చేసరికి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. సో ఇది సెప్టెంబరే కదా, సో ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసరికి ఫ్రాన్స్ ప్యారిస్లో జరుగుతుంది. ఇది వచ్చేసరికి బ్రిటన్ లండన్లో జరుగుతుంది. అమెరికా ఇది వచ్చేసరికి న్యూయార్క్లో ఆల్రెడీ రీసెంట్గా జరిగిందనమాట. సో ఇది చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పిచ్చెస్ ఉంటాయి చూసారా, ఆ యుఎస్ ఓపెన్ పిచ్చెస్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఓపెన్ అనేది ఏ పిచ్ మీద జరుగుతుంది అని చెప్పేసి అడుగుతారండి. అంటే ఆ పిచ్ పేర్లు కూడా మనకు ఖచ్చితంగా స్టాటిక్ పార్ట్లో తెలుసుకొని ఉండాలి. ప్రీవియస్ ఎగ్జామ్లో సో మెనీ ఎగ్జామ్లో అడిగారు అనమాట. సో ఇవి చూసినట్లయితే మనం ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఏ పిచ్ మీద జరుగుతుందంటే హార్డ్ కోర్ట్ అని చెప్పేసి, అంటే ఏం లేదంటే ఒక సిమెంట్తో ఆ పిచ్ని సిమెంట్ వేసి దాని మీద కోటింగ్ వేస్తూ ఉంటారనమాట. సో దాన్ని హార్డ్ కోర్ట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి క్లే కోర్ట్. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసరికి మనకి క్లే కోర్ట్లో జరుగుతుంది. క్లే కోర్ట్ అంటే లైట్గా ఎర్ర మట్టి ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఆ మట్టి వేసి లైట్గా పైన కోటింగ్ వేస్తారు. అక్కడ ఫ్రెంచ్ ఓపెన్ ఎక్కడ జరుగుతుంది. సెకండ్ వచ్చేసరికి వింబుల్డన్. ఈ వింబుల్డన్ని మనము గ్రాస్ కోర్ట్ అంటే గడ్డి, అంటే చిన్న చిన్న గడ్డి మొక్కలు చూసారా, న్యాచురల్ గ్రాస్ అని చెప్పేసి ఉంటాం, చిన్న చిన్నగా ఉంటుంది. సో మనం క్రికెట్ మైదానంలో కూడా చూడొచ్చు. అలాంటి గ్రాస్ కోర్టుల్లో కూడా ఈ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది అన్నాడు. యుఎస్ ఓపెన్ వచ్చేసరికి హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి హార్డ్ కోర్ట్లోనే జరుగుతుంది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా ఇలానే ఉంటుంది, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్. కోర్స్ వచ్చేసి కూడా హార్డ్. ఇది వచ్చేసరికి క్లే కోర్ట్లో జరుగుతుంది. వింబుల్డన్ ఒకటి గ్రాస్ అంటే గడ్డి, న్యాచురల్ గ్రాస్ మీరు గుర్తుంచుకోవాలి. సో అట్ ద సేమ్ టైం స్టేడియంస్ నేమ్స్, ఇది వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియా వింబుల్డన్ వచ్చేసరికి లండన్లో మెల్బోర్న్లో జరుగుతుంది. కానీ పర్టికులర్గా ఒక స్టేడియం అంటూ ఉండదండి. అంటే ఎక్కడైనా జరగవచ్చు, అంటే లండన్లో ఎక్కడైనా జరగవచ్చు, పర్టికులర్గా ఒక స్టేడియం అంటూ ఉండదు. కానీ ఫ్రెంచ్ ఓపెన్ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ఈ స్టేడియంలోనే జరుగుతాయి. దట్ ఈస్ రోలాండ్ గ్యారోస్ స్టేడియం. ఈ స్టేడియంలోనే మనకి ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతూ ఉంటుంది. ఇది రీసెంట్గా మొన్న జరిగిందేనండి. అంటే నిన్న వీళ్ళు విజేతలు వచ్చారు కదా ఎవరైతే ఉన్నారో వీళ్ళు. ఇది కూడా వచ్చేసరికి మనకి ఆర్థర్ ఆషే స్టేడియం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియం మాత్రం కాన్స్టెంట్ అండి, ఇవి మాత్రం మారిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాము. మెన్స్ హైయెస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అంటే ఎవరైతే సింగిల్స్, ఓకేనంటే డబుల్స్ కాదు, మిక్స్డ్ డబుల్స్ కాదు, ఓన్లీ సింగిల్స్లో ఇప్పుడు దాకా హైయెస్ట్ గోల్ అంటే గ్రాండ్ స్లామ్ పొందిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ రాఫెల్ నాడల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 22 సింగిల్స్ గెలిచాడు. అంటే ఆస్ట్రేలియా కానివ్వండి, ఫ్రెంచ్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, యూకే వింబుల్డన్ కానివ్వండి, ఏవైనా సరే మొత్తం 22 ఎక్కువ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రాఫెల్ నాడల్ స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ ఇది జోకోవిక్ అండి 21, అంటే రీసెంట్గా మన వింబుల్డన్ జరిగింది కదా, ఈయన 7th మొత్తం వింబుల్డన్స్ అనేవి 7 గెలుచుకున్నారు. 21 మొత్తం గెలిచారు. ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ రోజర్ ఫెదరర్ వచ్చేసరికి 21 గెలిచారు అనమాట సింగిల్స్, మెన్స్ సింగిల్స్. సో విమెన్స్ సింగిల్స్కి వచ్చేసరికి ఎక్కువగా రికార్డు ఉంది ఈమె మార్గారెట్ కోర్ట్ 24 ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈమె సెరీనా విలియమ్స్, ఈమె వచ్చేసరికి 23 ఉన్నాయండి. రీసెంట్గా ఈమె యుఎస్ఏ కంట్రీకి సంబంధించిన ఈమె రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో ఈమె రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. యుఎస్లో ఈమె సెమీఫైనల్కి కూడా వెళ్ళలేదండి. ఈమె ఆస్ట్రేలియా మీద ఓడిపోవడం జరిగింది. సో ఆమె కళ ఒకటి ఉండేది ఏంటి అంటే ఈ రికార్డును బద్దలు కొట్టాలి అని చెప్పేసి. ఏదో మార్గారెట్ కోర్ట్ ఉందో 24 మెడల్స్, దీన్ని బద్దలు కొట్టాలి అని చెప్పేసి ఆమె కోరుకుండేది. కానీ ఆమె కోరికని
నెరవేరకుండానే ఈమె రిటైర్మెంట్ ప్రకటించింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైనా ఎగ్జామ్స్ అప్కమింగ్ ఎగ్జామ్లో సెరెనా బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. యూఎస్ఏ. లేదా మొత్తం సెరెనా విలియమ్స్ సింగిల్స్ అంటే ఉమెన్స్ సింగిల్స్ మొత్తం ఎన్ని ఇప్పటిదాకా గెలుచుకుంది అంటే దట్ ఈస్ 23 అని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టెఫీ గఫ్ వచ్చేసరికి ఏమో 22 ఉన్నాయండి. సో ఇది బాగా గుర్తుంచుకోండి. సెరెనా విలియమ్స్ 23. ఫస్ట్ ఎవరు ఉన్నారంటే మెన్స్లో నాదల్ గారు ఉన్నారు. ఇది వచ్చేసరికి ఉమెన్స్లో అయితేనేమో మార్గారెట్ కోర్ట్ ఉన్నారు. సో ఇంకా చూసినట్లయితే మనం టెన్నిస్ ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియా. మరి మన ఇండియా నుంచి ఎవరైనా సింగిల్స్ ఇప్పటివరకు ఎవరైనా గెలిచారా అంటే ఈ 140 కోట్ల జనాభాలో ఇంతవరకు సెమీఫైనల్స్ కూడా వెళ్ళలేదండి మన వాళ్ళు. కనీసం ఫైనల్స్ సెమీఫైనల్ కూడా వెళ్ళలేదు ఎవ్వరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెన్నిస్ ప్లేయర్స్ అనమాట. మంచి ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నట్టు మీకు తెలుసండి. మహేష్ భూపతి అని, లియాండర్ పేస్ అని, సానియా మీర్జా మీకు తెలుసు. సో వచ్చేసరికి రోహన్ బొప్పన్న కానివ్వండి, సోమ్దేవ్ దేవరం కానివ్వండి, యూకి బాంబ్రీ కానివ్వండి, రామ్నాథ్ కానివ్వండి, అంకితా రైనా కానివ్వండి, వీళ్ళందరూ వచ్చేసరికి ప్రజెంట్ టెన్నిస్లో మంచి ఫామ్లో ఉన్న క్రీడాకారులు. వీళ్ళల్లో ఎవరు కూడా సెమీఫైనల్ దాకా వెళ్ళలేదు 140 కోట్ల జనాభాలో. ఓకేనండి. వీళ్ళు మాత్రమే ఇప్పటిదాకా ఎక్కువగా హైయెస్ట్ ఎక్కువ సార్లుగా వేయారు. అయితే వీళ్ళల్లో కూడా అంటే డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ అయ్యారు, కానీ సింగిల్స్ ఓకేనండి సింగిల్ గ్రాండ్ సమ్ టైటిల్స్ మాత్రం ఇంతవరకు మన ఇండియన్స్ ఎవరు విన్ అవ్వలేదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకొని ఈ టెన్నిస్ ప్లేయర్స్ ఎవరున్నారు ఒకసారి నోట్ చేసుకోండి. రీసెంట్గా మనం అడుగుతూ ఉన్నారు గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని కూడా అడగడం జరిగింది. టెన్నిసా లేదా ఫుట్బాలా హాకీయా అని చెప్పేసి అడగడానికి అలా అడిగారనమాట ప్రీవియస్ ఎగ్జామ్లో. అవి కూడా మీరు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇవి ఒకసారి కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో ఈ టేబుల్ కూడా ఒకసారి మీరు ఆర్డర్ ఆఫ్ ట్రోఫీస్ ఏంటి ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోర్ట్స్ హార్డ్ కోర్టు, క్లే కోర్టు, గ్రాస్ కోర్టు ఇవి కూడా మీరు చూసుకోవాలి. సో ఎందుకు చెప్పామంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది స్వైటిక్ పోలాండ్కి సంబంధించిన వ్యక్తి ఈమె ఓన్ అయింది జబేర్ మీద. తునిషియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఏ స్టేడియంలో జరిగిందంటే ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగింది. దట్ ఈస్ అమెరికా న్యూయార్క్లో ఉందన్నమాట. సో ఇవండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో వీటన్నిటిని మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీరు నోట్స్ తయారు చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.